నిన్న దాదాపు గంటన్నర వీడియో పెట్టాడు. జాన్ పాల్ పైన ఎవరు దాడి చేశారు, ఆ దాడికి ఎవరు కారకులు, ఆ దాడి ఎవరు చేయించారు, రాజమండ్రి సెమినార్కి ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా అని గంటన్నర వీడియో పెట్టాడు. గంటన్నర సోది చెప్పాడు. ఈ సోదిలోని ఎక్కువ శాతం తన్ను తానే సమర్థించుకునే ఒక వైఖరి కనిపించింది తప్ప నిజాన్ని ఒప్పుకునే ఒక వైఖరి అయితే అనేది కనిపించలేదు. ఇప్పుడు దొంగ 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 అని దొంగోడిని అంటే దొంగోడు ఒప్పుకుంటాడా? అవును, నేను దొంగోడినే, నేను దొంగతనం చేశాను, నేను అంత మంచివాడిని కాదనుకుని ఒప్పుకుంటాడా? ఎందుకు దొంగతనం చేశాను, దొంగతనం చేయడానికి కారణం ఏంటి, ఎందుకు దొంగతనం చేయవలసి వచ్చింది అని ఆడి తాలూకా వెర్షన్స్, ఆడి తాలూకా పరిస్థితులు అన్నీ చెప్తాడు. అలాగే ఇక్కడ జాన్ పాల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను ఎందుకు అలా చేశాను, నేను పాపం ఎందుకు అలా చేశాను, ఎందుకు అలాగే చేయాల్సి వచ్చింది, నన్ను ఎవరు పుష్ చేశారు పాపం చేయడానికి అని మనోడు చెప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను, నా పొరపాటు అయ్యిందని ఒప్పుకునే స్వభావం అయితే మనోళ్ళలో లేదు. నేను చెయ్యాల్సిన దానికి ఎందుకు అంటే పాపం నేను ఎందుకు చేశాను, దానికి కారకులు ఎవరు, ఎవరు చేయించారు అని చెప్తున్నాడే తప్ప నేను చేశాను అనేసి అంగీకరించట్లే. అందుకే చెప్తున్నాను, బాగా సమర్థించుకుంటున్నావు జాన్ పాల్. నువ్వు సమర్థించుకోవడం కాదు, ఇతరుల్ని నువ్వు పాపం చెయ్యడానికి పురుకొలుపుతున్నావు ఒక సేవకుడి స్థానంలో ఉండి. ఎందుకంటే సేవకుడిని ఒక మాదిరిగా చూసుకుని, ఒక మాదిరిగా తీసుకుని విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల పాపం చేసినా ఇప్పుడు సమర్థించుకునే పరిస్థితులు ఉంటాయి. అర్థమైందా? పాపం చేసినా ఇంతకుముందు ఏంటంటే విశ్వాసులకి ఒక పద్ధతి ఉండేది. పాపం చేయడానికి భయపడేవారు. పాపం చేయడానికి చాలా అంటే విశ్వాసి ఆలోచన ప్రకారం, ఎందుకంటే నేను విశ్వాసనే కాబట్టి, విశ్వాస యొక్క ఆలోచన ప్రకారం ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమో, లేకపోతే ఎవరికైనా తెలిస్తే బాధపడతారేమో, అందుకంటే ముందుగా రహస్యమందు చూస్తున్న దేవుడికి మనం దొరికిపోతామేమో అనుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ చెత్త పని వల్ల అంటే పాపం నువ్వు చేసావని ఒప్పుకుంటున్నావు, కానీ దాన్ని సమర్థించుకుంటున్నావు. నువ్వు చేసిన ఈ చెత్త పని ద్వారా ఇప్పుడు సాధారణ విశ్వాసం కూడా ఎలా మారుతాడంటే, ఏముంది చెయ్యొచ్చు అంత వాక్యం చెప్పి జాన్ పాల్ చేశాడు. జాన్ పాల్ చేయడమే కాదు, దాన్ని సమర్థించుకున్నాడు. సో మనం కూడా చేసి దానికి 100 కారణాలు చెప్పచ్చు, ఇబ్బంది లేదు అనుకుని అనుకుంటాడు. కాదంటారా? చెప్పండి, కాదంటారండి? ఇప్పుడు ఎవరైతే ఆ స్వప్న సుజాత సిస్టర్ గారు ఉన్నారో వాళ్ళ కూతురికి దగ్గర చేసుకోమని, వాళ్ళ కూతురు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ కూతురుతో మాట్లాడమని ఆవిడే పుష్ చేసిందంట. సో అంటే నువ్వు పుష్ చేస్తే వెళ్ళి మాట్లాడతావా, వెళ్ళి కనెక్ట్ అయిపోతావా? వాళ్ళే నన్ను ఇంట్లో ఉంచుకున్నారు అనుకుని అంటున్నావు. నీకు సిగ్గు లేదు? ఆడపిల్లలు ఇంటి దగ్గర ఉండమంటే ఉండిపోతావా నువ్వు? నీకు ఇల్లు లేదా? నీకు పిల్లలు లేరా? నీకు భార్య లేదా? అక్కడికి వెళ్ళి నువ్వేం పీకేది నువ్వేటి? సెమినార్ ఒకరోజే జరుగుతుంది కదా, నువ్వెందుకు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళింట్లోనే కొద్ది రోజులుగా ఉన్నాను, నిన్నెవడు ఉండమన్నాడు? వాళ్ళు ఉండమంటే ఉండిపోతావా? వాళ్ళు పియ్యి తినమంటే తినేస్తావా? బుర్రలో అందరికీ నువ్వు బుర్రలో మెదడు స్థానంలో మలం ఉంది అని అంటావు కదా, నిజంగా నీ బుర్రలో మెదడు స్థానంలో మలం ఉంది. అర్థమైందా? పెంట ఉంది. కాబట్టి ఒక సేవకుడిగా నువ్వు పాటించాల్సిన కొన్ని బేసిక్ రూల్స్ అనేది నువ్వు పాటించలేక ఇప్పుడు పొరపాటు చేసి, తప్పు చేసి, ఇప్పుడు ఇంటికి దూరమై, సమాజానికి దూరమై, సంఘానికి దూరమై, ఆత్మీయులకు దూరమై నువ్వు అనుకుంటున్నావు ఊరిక నా ఫాలోవర్స్ బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. ఎవడు లేడు, నీ రంగు తెలిసిన ప్రతి ఒక్కడు కూడా సంతోషిస్తున్నాడు. దేవుడు ఇలాంటి వాళ్ళని ఏరుతున్నాడు అని, దేవుడు ఇలాంటి వాళ్ళని బయట పెడుతున్నాడు అని. అర్థమైందా? నువ్వు స్టంట్ వేసుకుంటున్నావు, అయ్యో నాకు దెబ్బలు తగిలాయి, నా ఫాలోవర్స్ చాలా బాధపడుతున్నారని. కాదు. అర్థమైందా? ఇంకో విషయం, ఇప్పుడు ఆ స్వప్న సుజాత గారు తన బిడ్డ
దూరం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతే తప్ప ఈయన్ని దాడి చెయ్యాలనే ఉద్దేశం కలిగి నిజంగా ఉందా అంటే ఎలిగేషన్ అనమాట. ఎలాగో దాడి జరిగింది, ఎలాగో భాను మేకలు వచ్చి చెంపలు వాయగొట్టాడు, ఎలాగో భాను మేకలు వచ్చి పొత్తి కడుపు మీద తన్నేశాడు, ఎలాగో భాను మేకల వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లిగారు ఇద్దరు వచ్చి చెంపలు వాయగొట్టి దుర్భాషలాడి సెట్ పట్టుకుని పిల్ట్ పట్టుకుని లాగేశారు. సో ఇంత అవమానం జరిగింది కదా, ఎలాగో జరిగింది. రాజమండ్రి సెమినార్లో మరి వాళ్ళ కూతురితో అక్రమ సంబంధం ఉందనుకుని కూడా వీళ్ళు బయట పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, వీళ్ళని కూడా ఇరికించేద్దాం. నువ్వు అంటుంటావు కదా, ఆ 25 ఏళ్ళ అమ్మాయి జీవితం లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని నేను బెంగపడిపోయాను అనేసుకుని అన్నావు కదా, మరి ఈరోజు ఎందుకురా ఇవన్నీ చెప్పావు? కాముగా ఉండాల్సింది కదా. అంటే ఆ అమ్మాయికి జీవితం నువ్వు ప్రసాదించాలనుకుంటున్నావా? ఎంత నా జిత్తులు మారి నక్కరా బాబు నువ్వు, ఎంత జిత్తులు మారి నక్క. వామ్మో, కమలాసన్ యాక్టింగ్లో కమలాసన్ని మించిపోయావు నువ్వు, అర్థమైందా? యాక్టింగ్లో కమలాసన్ని మించిపోయావు. భాను మేకలు కొట్టిన సందర్భం ఏంటి? వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని నువ్వు బయటికి తీసుకుని వచ్చావని తిట్టావని ఆన్లైన్ సోషల్ మీడియా ముఖంగా కొంచెం చాలా చండాలంగా మాట్లాడావని వాళ్ళు వచ్చి నీ చెంపలు వాయగొట్టారు. అర్థమైందా? నీ చెంపలు వాయగొట్టి నీకు బుద్ధి చెప్పారు. వెళ్ళి భాను మేకల సంకనాకు వెళ్ళి, అంతేగాని భాను మేకలు కొట్టాడు వాళ్ళ వెనకతలు ఎవరున్నారో వాళ్ళని నేను ఎక్స్పోజ్ చేస్తానని ఈ భాను మేకలు కొట్టిన దానికి దేనికి సంబంధం లేకుండా వాళ్ళని కూడా నువ్వు బయటికి తీసుకునొచ్చు. అంటే చూడు నీ యొక్క మైండ్ చూడు ఎలా ఉందో. దేవుడు నిన్ను నిజంగా వదిలేశాడు. నిన్ను ఏమన్నా దేవుడు ఉగ్రతకి ఎవరు బలవ్వరు. అర్థమైందా? నిన్ను ఎవరు ఏటన్నా దేవుని ఉగ్రతకు వారు బలవ్వరు. నువ్వు లాస్ట్లో చెప్పావు కదా, నన్ను నిందించకండి, దేవుని ఉగ్రతకు పాలవకండి. నువ్వు అసలు సేవకుడే కాదురా భయ్యా, నువ్వు అసలు సేవకుడే కాదు. ఎందుకు అంటే ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉన్నప్పుడు బయట కూడా నీకు మంచి సాక్ష్యమే ఉండాలి. ఇప్పుడు ఇంట్లో లేదు మంచి సాక్ష్యం, ఇప్పుడు బయట లేదు మంచి సాక్ష్యం. నువ్వు ఎలాగా సేవకుడిగా కంటిన్యూ అవుతావు? నీకేం అర్హత ఉంది? నీకు సంఘంలో కూడా వాల్యూ లేదంట. ఓకేనా? ఈరోజు ఆదివారం నువ్వు సంఘంలో ఉండాలి, మరి వైజాగ్లో రూమ్లో ఏం చేస్తున్నావు చెప్పు. కాబట్టి నీ పని అయిపోయింది. నీ పని ఇంకా దేవుడు కంప్లీట్ చేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. మరి నిన్ను ఎవడు పట్టించుకోడు ఇక్కడ. ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.